ఈ పునరుద్ధానపు ఆదివారం పాలు పొందేటువంటి కృపను అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనకి ప్రభు కృప చూపించారు. మనకి చక్కని మందిరాన్ని ఇచ్చాడు, చక్కని అనుకూల సమయాన్ని ఇచ్చారు. మనం ప్రార్థన చేసుకోవడానికి అనువైనటువంటి కృపను ప్రభువారు అనుగ్రహించారు. కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం పరిశీలన చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందునని ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఇజ్రాయేలీయులు ఐగుప్త బానిసత్వంలో ఉన్న ఆ దినాలలో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించి మోషే అనేటువంటి నాయకుడిని దేవుడు ఎన్నుకుని ఆ వాగ్దాన దేశం వైపు ప్రయాణాన్ని మోషే నాయకత్వంలో కొనసాగించారు. మోషే తరువాత యెహోషువ అనేటువంటి భక్తుడిని దేవుడు కోరుకుని ఎన్నుకున్నాడు. ఎవరో చెప్పండి? యెహోషువ. ఈ యెహోషువ అనేటువంటి భక్తుడిని దేవుడు ఎన్నుకున్న తరువాత యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తూ దేవునిలో గడుపుతుండేటువంటి ఆ దినాలలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో తోడయ్యున్నానో నీకు కూడా నేను తోడై ఉంటాను. ఈ విషయం ఇజ్రాయేలీ ప్రజలకు తెలిసేటట్లుగా నేను నిన్ను వారి ఎదుట గొప్ప చేస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేలీయుల ప్రజల ఎదుట నేను నీకు తోడుగా ఉన్నానని వారికి తెలిసేటట్లు నిన్ను నేను గొప్ప చేస్తానని అంటున్నాడు. హల్లెలూయా. ఇంతకీ యెహోషువలో ఒక గొప్ప ప్రశ్న ప్రారంభమైంది. నేను ప్రార్థన చేస్తున్నానే, నేను విశ్వాసాన్ని కనపరుస్తున్నానే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విషయం ప్రజలకి ఎలా తెలుస్తుంది? యెహోషువతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా కష్ట సుఖాలను చూసొచ్చిన వారు. కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. అరణ్యంలో మన్నాను తిన్నవాళ్ళు వారందరూ కూడా యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు యెహోషువ వారందరికంటే చిన్నవాడు. ఇజ్రాయేలీలు యెహోషువను గురించి అనుకుంటున్నారు, యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడా లేడా? యెహోషువ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తే కదా దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడని అనుకోవడానికి. ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత విశ్వాసంలో ఉన్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విషయం ప్రజలకు ఎలా తెలుస్తుందని యెహోషువలో ఒక ప్రశ్న. నిజమే, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అసలు మనకు తోడుగా ఉన్నాడా లేడా? దేవుడు మనతో ఉంటే
మన పరిస్థితులు ఇలా ఎందుకుంటాయి? ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. యెహోషువలో కూడా అదే వచ్చింది, ఇశ్రాయేలీలందరిలో కూడా అదే వచ్చింది. దేవుడు తోడుగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకుంటది యెహోషువకి? ఫలానా కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఎందుకు అలా ఉంటుంది? ఫలానా వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి యొక్క బ్రతుకు అలా ఎందుకుంటుంది? సమాజంలో ప్రశ్న అది. అయితే ఈరోజు గమనించాల్సింది, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్నావే, నీవు ప్రార్థన చేస్తున్నావే, నీవు కన్నీటితో దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావే, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయం చేసేవాడు కాడు, ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఆయన. హల్లెలూయా. అయితే తోడుగా ఉన్నాడు అనడానికి ఒక రుజువు కావాలి కదా. మీకు ఎప్పుడన్నా ఆ డౌట్ వచ్చిందా? దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేడా అనే డౌట్ వచ్చిందా? రావాలి. ఆ ప్రశ్న మనకి రావాలి. అప్పుడే దేవుడు మనకి తోడుగా ఉన్నాడో లేడో మనము ప్రశ్నించుకున్నప్పుడే మన ఆత్మీయ జీవితాలు మరింత బలపరచబడతాయి. దేవునికి స్తోత్రం. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను మోషేకి తోడై ఎలాగైతే ఉన్నానో నీకు కూడా తోడై ఉంటాను. ఇశ్రాయేలీయులందరూ ఈ విషయం ఎరిగినట్లుగా నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. గొప్ప చేస్తానని అంటున్నాడు. గమనించాలి. మనల్ని దేవుడు తోడుగా ఉన్నాడు అనడానికి రుజువుగా గొప్ప చేస్తాడట. హల్లెలూయా. గొప్ప చేస్తాడట. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నది ఉన్నట్టుగా జీవితాంతం బ్రతుకు కాలం అంతా ఈ పరిస్థితి ఇట్లానే ఉండదు. దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. యెహోషువ జీవితంలో గొప్ప చేయడానికి యెహోషువ అద్భుతమైనటువంటి నాయకుడు, విశ్వాసి. మోషేకి దేవుడు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. యెహోషువకి దేవుడు తోడై ఉండడానికి యెహోషువ దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తి. మోషే యొక్క నాయకత్వంలో ఏమైతే విశ్వాసాన్ని చూశాడో అంత విశ్వాసముతో దేవునితో నడిచాడు ఈ యొక్క యెహోషువ. అందుకనే దేవుడు అంటున్నాడు, మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నేను నీకు కూడా తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉండడానికి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు? దేవుడు తోడై ఉన్నాడు అనడానికి మన దగ్గర ఏదో ఒక సూచన కావాలి. దేవుడు అన్నాడు, నిన్ను నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూర్చున్నటువంటి వారు ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నాకు తోడై ఉన్నావు అనడానికి నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనుకోండి. అలా మీ పిల్లలు మీరు రూపాయలు సంపాదిస్తున్నారే, మీ పిల్లలు డాలర్స్ని మీ ఇంటికి తీసుకురావాలి. హల్లెలూయా. 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 నిజంగా చెప్తున్నాను, గొప్ప చేయడం అంటే ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప. మీకు నేను కొన్ని చెప్పాలి, చూడాలి. మా ఇంటిలో ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడూ నేను తీసుకువెళ్ళక ముందు మా ఇంట్లో లేదు. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను ఇంటిలోనికి తీసుకెళ్ళినప్పుడు మా ఇంట్లో బైబిల్ లేదు. ప్రభు అంటే తెలియని కుటుంబం, ప్రభు అంటే రక్షకుడుగా గుర్తించని కుటుంబం. అలాంటి కుటుంబంలో
ఉన్న నేను దేవుని యొక్క వాక్యం చదవడం ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క కృపలో సాగిపోతూ ఉన్నప్పుడు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ దేవుడు కృప చూపించాడు. నా యొక్క చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క పిలుపును కలిగి దేవుని యొక్క పరిచర్యకు వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన యొక్క సేవకు వచ్చిన తర్వాత అంతా మంచిగా పూల బాటలా వెళ్ళిపోతుంది అని అనుకున్న సమయంలో అన్నీ కష్టాలే వచ్చినప్పుడు, ఇంత కష్టమా సేవ అంటే అని అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. చూసిన ప్రతి కోణంలోనూ మనకి కష్టమే ఎదురవుతున్నప్పుడు యెహోషువ దేవునిలో విశ్వాసం ఉంచాడు. దేవుడు తోడై ఉంటాడని. దేవుడు తోడై ఉంటే గొప్ప చేస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, మీరు గమనించండి, మా ఇళ్లలో ఎప్పుడూ పాస్టర్స్ లేరు, విశ్వాసులు లేరు. అసలు సంఘం ఎవరో తయారు చేసి నాకు అప్పగించలేదు. ఏమండి, దేనిని ఏ కోణంలో చూసినా నాకు వెనుకాల బ్యాక్ బోన్ అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రభు ఒక్కడే నా వెనుకున్నవాడు. దేవునికి స్తోత్రం. ప్రభువే. మీరు రేపు కార్యక్రమానికి రండి. రేపు కార్యక్రమంలో చూడండి, గఫూర్ చేతుల మీదుగా అక్కడ కార్యక్రమం అంతా నడిపి. గఫూర్ ఎవడండి గఫూర్? రాష్ట్రంలో, మన దేశంలో, మన యొక్క జిల్లాలలో గొప్ప గొప్ప దైవజనులు కోట్ల రూపాయలు వారి దగ్గర ఉండి పరిచర్య చేసేటువంటి దైవజనులు మధ్యలో ఒక కేవలం అల్పుడైనటువంటి ఒక గఫూర్ని దేవుడు గొప్ప చేశాడంటే, దేవుడు తోడై ఉంటే తప్ప అది జరగని కార్యక్రమం. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు మనకు తోడై ఉండేటట్లుగా ఒక సూచన మనకిస్తాడు. మీ కుటుంబాలలో, మన యొక్క జీవితాలలో, మన యొక్క బ్రతుకులలో, మన యొక్క బంధువులందరూ కలిసినప్పుడు మన కుటుంబము దీవించబడినట్లుగా ఒక సూచనను దేవుడిస్తాడు. ఎలాగంటే ఏదో ఒక గొప్ప కార్యం చేసి. హల్లెలూయా. విశ్వాసం అనేదే ఇరుకు రోడ్డు, ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. విశాల మార్గంలో విశ్వాసం ఏమి ఉంచక్కర్లేదు. ఇరుకు మార్గం అంటే విశ్వాసంలో భక్తిలో కొనసాగడం. ఇరుకు మార్గమేమో పరలోకం వెళ్తుంది, విశాలమైన మార్గమేమో నరకానికి వెళ్తుంది. మనకి ఇష్టం వచ్చినట్టు కాదు. ప్రభు యొక్క విశ్వాసంలో కొనసాగినప్పుడు దేవుని యొక్క రాజ్యం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనడానికి యెహోషువకు దేవుడే ఒక సూచన చెప్తున్నాడు. నిన్ను నేను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, ఒక దినమున సతీష్ గారు కుటుంబం దీవించబడడం బంధువులు చూస్తారు. చెప్పండి, ఆమేన్ చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి. దానియేలు గారి యొక్క కుటుంబం ఆశీర్వదించబడడం బంధువులు చూస్తారు. హల్లెలూయా. మహిమ గారు, శ్రీని గారి యొక్క కుటుంబం ఆశీర్వదించబడడం, దేవుడు ఆశీర్వదించడం బంధువులు చూసి సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే తోడై ఉన్నాను కాబట్టి మీ కుటుంబాన్ని గొప్ప చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. మనం ఉంచాల్సింది ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. గొప్ప చేస్తాను.
గొప్ప చేస్తాను. మీరు ఒకసారి గుండెల మీద చేసుకోండి. ప్రభా, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అనుకోండి. నా అంతని నేను అనడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తా అంటున్నాను. నా కుటుంబాన్ని గొప్ప చేయండి ప్రభువా, నువ్వు నాకు తోడై ఉన్నావని ప్రజలు గమనించినట్లుగా నా కుటుంబాన్ని గొప్ప చేయండి యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు తోడై ఉంటే మన కుటుంబాన్ని గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు తోడై ఉండాలి కదా దేవుడు. తోడై ఉండడానికి ఏం చేయాలి చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతములో 2వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం. ఆశ్రయింపక, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి, లేదా దేవుడు మనకి తోడుగా ఉండడానికి, తద్వారా దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ఈ మాట విన్నారా? ఈ మాట విన్నారా? గొప్పోళ్ళండి వాళ్ళు. మీరు గొప్పోళ్ళండి బాబు. దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి రోజు యథార్థమైనటువంటి దేవుని మాట ఇది. నమ్మండి, నమ్మి తీరండి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కృప చూపించేవాడు, గొప్ప చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేస్తాడు ఆయన. వాక్యంలో ఉంది, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుని ఆశ్రయించుచు. ఇక్కడ యెహోషాపాతు రాజును గూర్చినటువంటి సందర్భం చెప్తున్నాడు. తాను ఎవరిని ఆశ్రయించాడట? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఫలితంగా ఏం లభించింది? 12వ వచనం చూడండి. ఇప్పుడు యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై, చాలు ఆ మాట చాలు. అంతకంతకు గొప్పవాడై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ? మీ పిల్లలు మీద చెయ్యి వేయండి. లేదంటే మీ పిల్లలను తలుచుకుని మీ కుడి చేతిని ఎత్తండి. ఎందుకనో పదే ప్రభువారు ఈ మాట నా చేత పలికిస్తున్నాడు. ఈరోజు పదే ఈ మాట నా చేత పలికిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న రీతిలో మన కుటుంబాలు ఉండవు. మన కుటుంబాలు నిశ్చయంగా దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేయి దైవము. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప చేయు దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. యెహోషువ దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు ఒక బాధ్యతను తీసుకున్నాడు. ఏ బాధ్యత అంటే అంతకంతకు గొప్పవాడయ్యేటువంటి బాధ్యత. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు గొప్ప చేస్తాడు. ఎప్పుడు గొప్ప చేస్తాడంటే మనము ఆయనని ఆశ్రయించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? మొట్టమొదటి పాయింట్, ఆయనను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్రయించాలి ఆయనను. వరద బాధితులు వస్తారు తెలుసా? వరద వచ్చినప్పుడు వరద బాధితులు ఉంటారు తెలుసా? వరద బాధితులు
వరద బాధితులు వాళ్ళు కొన్నదంతా పోగొట్టుకుంటారు. వరద వచ్చి సడన్గా వస్తుంది కదా వరద, వాళ్ళు కొన్నదంతా పోగొట్టుకున్నారు. అప్పుడు ప్రభుత్వమే ఒక ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ ఆశ్రయానికి వీళ్ళు ఎలా వెళ్తారంటే కట్టుకున్న బట్టలతో వెళ్ళి నిలబడతారు. చలిలో దుప్పటి ఉండదో, భోజనం ఉండదో, టిఫిన్ ఉండదో, మంచం ఉండదో, ఏసీ ఉండదో, ఫ్యాన్ ఉండదో, ఏమీ ఉండవు. అక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందుతారు. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఎలా ఆశ్రయించాలంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో పరిపూర్ణంగా మీ కృప మీద ఆధారపడ్డానని చెప్పి ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఆయనను ఆశ్రయించాలి. మనం ఆయన ఆశ్రయించాలి, ఆయనను ఆశ్రయించాలి. ఒక విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆయన మీద ఆధారపడాలి, ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అంతకంతకు గొప్పవారిగా చేస్తాడు. అన్నిటికంటే అద్భుతమైన ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉండడం అనేది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇక్కడ దేవుని ఆశ్రయించాడు. ఆ ఆశ్రయించినటువంటి కారణంగా ఏమవుతున్నాడంటే యెహోషువ చెప్పండి, అంతకంతకు గొప్పవాడవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంతకు గొప్పవాడవుతున్నాడు. నేను ఎందుకని రేపు పగలు మిమ్మల్ని రమ్మంటున్నానంటే, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో మీరు కళ్ళారా చూస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రమ్మంటున్నాను. మన కుటుంబాలని మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. నెంబర్ 1 విషయం ఏంటంటే ఆశ్రయించాలి. నెంబర్ 2 దేవునికి స్తోత్రం, ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాము జీవితం అంతా మజిలీలే. అబ్రహాము జీవితం అంతా కూడా మజిలీలే. అలాంటి అబ్రహాము జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే, అబ్రహాము అంతకుముందు అబ్రాముగా పిలువబడ్డాడు. అబ్రాము అనేటువంటి వ్యక్తిని దేవుడు ప్రత్యక్ష దర్శనమిచ్చి అబ్రాము అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. గొప్ప జనముగా అంటే, గొప్ప జనముగా అంటే అప్పటికి అబ్రాము భార్య ఉన్నారు, సారా. అబ్రాము భార్య సారా ఉన్నారు. గొప్ప జనముగా చేస్తానంటున్నాడు దేవుడు. అప్పటికి ఇంచుమించుగా 100 సంవత్సరాలు అబ్రాముకి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? చెప్పండి. సారమ్మకి ఎన్ని సంవత్సరాలు? 90. సారమ్మకి ఎన్ని సంవత్సరాలు? అబ్రాముకి ఎన్ని సంవత్సరాలు? దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. అసలు ఎక్కడన్నా పొంతన కుదురుతుందండి? దేవుని మాటకేనే
అబ్రహాము జీవితానికి మనం దేవుడు ఆశీర్వదిస్తాడంటే నమ్మాలంతే, నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముని దేవుడు ఇంకా ఏమన్నాడంటే నీ పేరుని గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరుని గొప్ప చేస్తాను. అబ్రహాం ఎంత ఆశీర్వదించబడ్డాడంటే యేసుక్రీస్తు పేరు వచ్చిన ప్రతి చోట అబ్రహాము వంశావళి అని వ్రాయబడింది. హల్లెలూయా. అబ్రహాముకి అప్పటికి సంతానం లేదు. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఇసుక రేణువుల విస్తారమైనటువంటి సంతానం నీకు ఇస్తానన్నాడు. భార్య అబ్రహాం వచ్చి చెప్తే భార్య ఇలా అని నవ్వింది. ఎలా నవ్వింది? ఇలా అని నవ్వింది. ఏం మాట్లాడుతున్నావు అబ్రహామా నువ్వు? అవకాశం లేని విషయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, తోడై ఉన్నాడని నువ్వు నమ్మి ఎలా చెప్తున్నావు? అసలు సాధ్యమేనేది? సాధ్యమేనా? నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన గొప్ప కృప చూపించేటువంటి దేవుడు. అబ్రాహాముని దేవుడు గొప్ప చేశాడు. ఎలా గొప్ప చేశాడంటే 12వ వచనం చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇలా చూడండి, లోపలికి వెళ్ళి తన భార్యతో చెప్తున్నాడు, ఇదిగో బ్యాగ్లో బట్టలెట్టవే, బ్యాగ్లో బట్టలెట్టు. ఎక్కడికి వెళ్దాం? వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం ఏమో తెలీదు. ఏమండి, ఇంట్లో స్త్రీ, ఏ స్త్రీ అయినా భర్త అలాగన్నప్పుడు వెళ్తుందా? ఈ భార్య భర్త దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క మహాకృపను బట్టి వాగ్దాన దేశం వైపు, వాగ్దాన సూచన వైపు వెళ్ళారు. వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. గొప్ప జనముగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప జనముగా దేవుడు దీవించాడు వాళ్ళని. ఈ మధ్యాహ్నం మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడాలి. ఆమేన్. ఎవరికి లోబడాలి? మనం మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి మన వరునికి సంఘ వధువు లోబడాలి. మన భర్త లేకపోతే భరించువాడైనటువంటి యేసు యొక్క మాటకు మనందరం ఏం చేయాలంటే లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిద్దరూ కలిసి ఏం చేశారంటే, గొప్ప జనముగా నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని అన్నాడు. అబ్రాము దేవునికి లోబడ్డాడు. వెంటనే దేవుడు ఆశీర్వదించాడు. మనము దేవునికి లోబడాలి, అప్పుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఒకటి ఆశ్రయించాలి, రెండోది లోబడాలి. మూడవది ఏం చేయాలో చెప్తాను. ఇదే ఆదికాండము 26వ అధ్యాయము. ఇదే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇదే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక అబ్రహాముని విస్తారమైనటువంటి జనంగా చేస్తే, ఇక్కడ ఇస్సాకుని దేవుడు గొప్ప చేశాడు. ఎందుకంటే ఇస్సాకుతో తోడై ఉన్నాడని ప్రజలు తెలుసుకున్నట్లుగా ఇస్సాకుని దేవుడు గొప్ప చేశాడు. ఎలా చేశాడట? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై
విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక మనుష్యుడు గొప్పవాడయ్యను. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు అన్న తర్వాత క్షణంలో మనం గొప్పవాళ్ళం అయిపోతాం అని అనుకుంటే, మనం అనుకున్న స్థాయి లేకపోతే అనుకున్న స్థితి మనకు కలగాలి అంటే దేవుని కార్యం ఎలా అవుతుంది? అది దేవుడు తన సమయంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత ఫలింపు ఎప్పటికి వస్తుంది? విత్తనం వేసిన తర్వాత మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి కాయలు కాయాలంటే అది ఎన్ని సంవత్సరాలు ఆగుద్ది? 4 లేదా 5 సంవత్సరాలు. కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కదండి. దాని కాలం అందది ఫలిస్తుంది. దేవుని యొక్క వాక్యం అనేది విత్తనమైతే మనలో, మన హృదయంలో అది పడితే, విశ్వసిస్తే అది ఫలించడానికి కొంతకాలం పడుద్ది. ఇక్కడ వాక్యంలో ఉంది, ఇస్సాకు ఒక విత్తనం వేసి దాని యొక్క ఫలింపు వచ్చేంత వరకు వేచి ఉన్నాడట. ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు, సహనం, నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇస్సాకు. కాబట్టే ఇస్సాకుని దేవుడు గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్పవాడిగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, కంగారు పడద్దు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, కంగారు పడద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, నేను గొప్ప చేస్తాను. ఎలా చేస్తావు ప్రభా? ఎస్టిమేషన్ వేసుకుంటే నాకు అసలు ఏమీ అంతు చెక్కడం లేదు. నేను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేయబడ్డానికి ఏమేం కార్యాలు చేయాలి మనం? ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండవది, ఆశ్రయించిన మనం దేవునికి లోబడాలి. మూడవదిగా మనం దేవుని యొద్ద ఓపికతో, ఓర్పుతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపిక, ఓర్పు అనేది చాలా చాలా అవసరం, చాలా అవసరం. ఎప్పుడైతే ఓపిక, ఓర్పు కలిగి ఉన్నామో దేవుని యొక్క కృపలో మనము ఆయన చేత గొప్ప చేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు మనకి నిరీక్షణ. ఓర్పు, నిరీక్షణ. ఎందుకు ఓర్పు, నిరీక్షణ అంటే మనకి దేవుడు చేస్తాడు. ఈ క్లిష్ట సమయంలో మన కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడని ఓపికతో, ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు కార్యాన్ని. మీరు విశ్వసించండి, నమ్మండి. దేవుడు మన కుటుంబాన్ని, మనల్ని, మన సహవాసాన్ని దేవుడు గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను ఈ స్థలమంతా నిండిపోద్ది. ఆమేన్. నేను నమ్ముతున్నాను, నా దేవుడు ఈ స్థలమంతా నిండిపోద్ది. మన దేవుడు గొప్ప దేవుడు. ఎలా సాధ్యం అంటే ఆయనను ఆశ్రయించాం కదా, ఆయన గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాం కదా, ఆయనకు లోబడుతున్నాం కదా, ఆయనకి విధేయత చూపిస్తున్నాం కదా, ఓర్పుతో, సహనంతో ఉంటున్నాం కదా, గొప్ప చేస్తాడు ఆయన, గొప్ప చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ప్రభు దగ్గర ఏదైతే ప్రార్థనాంశాలు పట్టామో ఈ రాత్రికి రాత్రి అయిపోవాలనుకోకండి. ఈ సంవత్సరం ఇంకా ఒక నెలలో లేకపోతే ఒక సంవత్సరం చూసి ఇంకా అవ్వడం లేదు, ఏం ప్రార్థనలే అనుకోకండి. నేను మీకు భూస్థాపిస్తున్నాను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుని యందు నమ్మకం ఉంచండి. సిగ్గుపరచడు మన దేవుడు. సిగ్గుపరిచిన ప్రజల ముందు నీ తల ఎత్తుతాడు దేవుడు. హల్లెలూయా. అది గొప్ప చేయడం అంటే అది. నువ్వు పూర్తిగా సిగ్గుపడిపోయేలా అంతవరకు అలా ఉండి
సిగ్గుపడిపోయినటువంటి అదే స్థలంలో దేవుడిని తలెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు. దేవుని విశ్వసించుదాం, దేవునికి స్తోత్రం. ఓర్పుతో ఉందాం, సహనంతో ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. మన యొక్క పరిస్థితులను బట్టి బెదిరిపోవద్దు, కదిలిపోవద్దు. మనం ప్రభువుకు దూరం అయిపోవద్దు. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మీద ఆనుకుందాం. గొప్ప చేసే దేవుడు నువ్వు నేను అని అంటున్నాడు ఆయన. మరొక మాట చెప్తాను. ఎన్ని విషయాలు చెప్పానప్పటికీ 3 విషయాలు చెప్పాను. ఒకటి చెప్పండి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయనకు లోబడాలి. 3వది ఓర్పుతో ఉండాలి. ఆయన దగ్గర ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడు ఆయన అన్నీ చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ చేస్తాడు, నిశ్చయంగా చేస్తాడు. హల్లెలూయా. మరొక విషయం చెప్తాను. దేవుని సన్నిధిలో మనం గొప్పవాళ్ళం అవ్వడానికి ఏం చేయాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము తీయండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మొదటి నుంచి ఈ పరిస్థితిని చూస్తే ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పడు? అప్పుడు ఆయన సమాధానం చెప్పిన, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా అన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న బిడ్డలాగా అయిపోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న బిడ్డ చెప్పండి, వాళ్ళ నాన్న ఇసుక్కున్నా వాళ్ళ అమ్మ ఇసుక్కున్నా ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి తిరిగి వెళ్తాడు, వాళ్ళ నాన్న దగ్గరికి తిరిగి వెళ్తాడు. మన దేవుడు మనల్ని పట్టించుకోలేదు అని అనిపించినా మన దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే చిన్న బిడ్డల మాదిరి అయిపోవాలి. మనం మన తండ్రి అయినటువంటి దేవునితో మనం ఉండాలి. హల్లెలూయా. చిన్న బిడ్డల వారిగా అయిపోవాలి మనం. చిన్న బిడ్డలకు ఎలాంటి వారిగా ఉంటారో అలాగ మనం ఉండాలి. దేవుని సన్నిధిలో చిన్న బిడ్డలో కల్మషం ఉండదు కదండి. చిన్న బిడ్డలో కల్మషం ఉంటుందా? ఉండదు. చిన్న బిడ్డల్ని ఎవరు చేరదీస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చిన్న బిడ్డల్ని ఎక్కువగా ఎవరు మాట్లాడతారో వాళ్ళతో ఎక్కువ చనువుగా ఉంటారు. చిన్న బిడ్డల్ని దగ్గర చేర్చుకోకపోతే రారు, దగ్గర చేర్చుకుంటే వచ్చేస్తారు. కల్మషం లేని వాళ్ళు చిన్న బిడ్డలు, కల్మషం తెలియదు వాళ్ళకి. మన ప్రభువు 2 చేతులు చాపి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని దగ్గర మనం కల్మషం లేని వారిగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోడు అయిపోయే కొలది మనకేమవుతుందంటే చెప్పండి, పెద్ద అయ్యే కొలది మనకి కుట్ర, కుతంత్రం, కల్మషం అన్నీ ఒకటేంటి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారిలో ఏ కల్మషం ఉండదు. దేవునికి స్తోత్రం. నిద్రపోయి లేచాడు అనుకోండి, మొత్తం మర్చిపోతాడు. ఒక 10 నిమిషాలు కనుక నిద్రపోయి లేస్తే అంతకుముందు ఏమైంది అంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా అమ్మ నాన్నతో కలిసి మాట్లాడతాడు. కల్మషం మన దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభువుతో మనం ఏం చేయాలంటే చెప్పండి, ఆయన యొక్క బిడ్డలుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డల మాదిరిగా మారిపోవాలి.
చిన్న బిడ్డ ఏ విధంగా తండ్రి దగ్గర తల్లి దగ్గర ఉంటుందో ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో చిన్న బిడ్డలుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మనల్ని దేవుడు గొప్ప చేస్తాడట. హల్లెలూయా. చిన్న బిడ్డలుగా మారిపోవాలి మనం. ప్రభు స్పష్టంగా చెప్పాడు ఈ మాటని. మీరేం చేయాలంటే చిన్న బిడ్డను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలే మనకు మనం తగ్గించుకోవాలి. మనకు మనం ఎంత తగ్గించుకోవాలంటే దీనత్వం కలిగి ఉండేటట్లుగా తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటామో మనకు మనం అంతగా దేవుడు గొప్ప చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. మేము గత వారంలో మిజోరం వెళ్ళాను. అక్కడ ఐజ్వాల్ అనేటువంటి ఒక సిటీలో మేము దిగాం ఫ్లైట్. ఐజ్వాల్ అనేటువంటి సిటీకి మేము ఫ్లైట్ దిగ్గానే పాస్టర్ గారు ఎయిర్పోర్ట్కి వచ్చారు కారు వేసుకుని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. సరే, ఆయన్ని చూడగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. కారు దగ్గరికి నేను నా ట్రాలీ, ఇలా ఫ్లైట్ దిగ్గానే ట్రాలీ ఉంటుంది కదా, సూట్ కేసులు ఇలా తీసుకువెళ్తున్నా. ఆయన నన్ను, సార్ నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. లేదు సార్, నేను నడిపిస్తాను. నేను ఆయన కారు వరకు నడిపించాను. నడిపించడానికి ట్రై చేస్తుంటే ఆయన దాన్ని తీసుకుని ఆయన కారు దగ్గరికి వెళ్ళాడు. మా సూట్ కేసులు చాలా బరువుగా ఉన్నాయి. 60 కేజీలు ఉన్నాయి. మొత్తం 60 కేజీలు. మనిషికి 15 కేజీలు చొప్పున తీసుకెళ్ళొచ్చు. మొత్తం మీద చేతిలో ఒక 5 కేజీలు, మొత్తం మీద 60 కేజీలు బ్యాగులు. 60 కేజీల బ్యాగుల్ని నేను ఆయన కారులో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే, పెద్ద కారు అది, ఆయన నన్ను పెట్టనివ్వలేదు. ఒకవేళ పెట్టనిస్తే కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ చెయ్యి గతంలో ఒకసారి విరిగిపోయింది. నా చెయ్యి విరిగింది. ఇది పెద్ద సాక్ష్యం. విరిగిపోయింది ఇది. ఈ చెయ్యి విరిగినప్పుడు తర్వాత మరలా అతికబడింది దేవుని యొక్క కృపలో. అయితే ఏదైనా బరువు ఎత్తితే కాస్తంత ఇబ్బంది పడతాను నేను. ఆ బ్యాగులు ఎత్తితే నిజంగా ఇబ్బంది పడేవాడిని. ఆయన కారులో ఆయన బ్యాగులు ఎత్తి తీసుకెళ్ళాడు. మేము తీరా వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరు మౌనిక వాళ్ళు ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్ళమన్నారు. షాపింగ్ మాల్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక 5-6 ఫ్లోర్లు ఉంది. అది 5-6 అంతస్తులు ఉంది. ఒక్కో అంతస్తులోనే ఒక్కో రకమైన సామాన్లు. వాళ్ళు అక్కడ 50,000 రూపాయలు ఖరీదైన సామానం కొన్నారు. గిన్నెలు, చెంబులు ఇవన్నీ కొని, ఇవన్నీ ఇప్పుడు దేంట్లో పెట్టాలి చెప్పండి. నాకు భయం. అసలు ఆయన పెద్ద సేవకుడు వచ్చాడు, బ్యాగులు మోసాడు. ఇది కొనడానికి 3 గంటలు పట్టింది. ఈ 3 గంటలు ఆయన ఇలా నిలబడి ఉన్నాడు. తీరా ఇదంతా తీసుకుని మమ్మల్ని కారులో వేరే చోట దించి ఆదివారం ఆయన యొక్క చర్చిలో మాట్లాడడానికి వెళ్ళాం. వెళ్తే ఆయన సూటు బూట్లో ఆయన చుట్టూరా జనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కిటకిటలాడిపోతున్నారు ప్రజలు. ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆయన చర్చే 5 అంతస్తుల చర్చ్. ఒక చర్చిలో మాట్లాడుతుంటే మిగిలిన ఫ్లోర్లో స్క్రీనుల్లో చూస్తున్నారు, పెద్ద స్క్రీనుల్లో. ఆ చర్చిలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అయ్యో బాబోయ్, మన విడిది గది గుర్తొచ్చింది. అక్కడ మన విడిది గది ఎక్కడ, ఈయనక్కడ తనకు తాను ఎంత తగ్గించుకున్నాడు. ఇంత గొప్పవాడిగా దేవుడు చేశాడు. ఎంత తగ్గించుకున్నాడు ప్రభువా. ఈయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎంత తగ్గించుకున్నాడయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం అయిపోయింది.
నిజంగా చెప్తున్నాను, మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఈ చివరి మాట చెప్తాను చూడండి. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 20వ అధ్యాయం 26వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. గొప్పవాడిగా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాలట. చెప్పండి, పరిచారకుడిగా ఉండాలి. పరిచారకుడిగా ఉండాలి అని అంటే, మీకు పరిచారకుడుగు అంటే మాట అర్థం అవడం కోసం ఒక విషయం చెప్తాను. పరిచారకుడిగా ఉండడం అంటే, ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సూట్ వేసుకుని ఉన్నాడు. ఆయన చెప్పుల దగ్గర నిలబడ్డాడు. అందరూ వరుసగా చెప్పులు. ఎంతమంది ఆ చర్చిలో ఎంతమంది ఉంటారు? ఇంచుమించుగా ఒక 2-3 వేల మంది ఉంటారు. చెప్పుల దగ్గర ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆయన చెప్పుల దగ్గర నిలబడి చెప్పులు కరెక్ట్గా పెట్టేస్తాడట. నేను చూసి చెప్పుల దగ్గర ఉన్నాడు ఈయన, సూట్ వేసుకున్నాడు అని అనుకుని చూసి వెళ్ళిపోయాను. వాక్యం చెప్పేశాను. అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు డయాస్ మీదకి ఆయన పిలుస్తున్నాడు. ఎవరో తెలుసు? ఆయన ఒక IAS ఆఫీసర్, కలెక్టర్. ఒక మందిరంలో చెప్పులు వరుసగా పెట్టే చోట కాపలా ఉంటున్నాడు. వరుసగా పెట్టించి మందిరంలోకి వచ్చాడు. పరిచారకుడిగా ఉండడానికి తీర్మానించుకున్నాడు, కలెక్టర్గా ఉన్నప్పటికీ కూడా. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుని మందిరం విషయంలో పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాస్తవానికి మీరందరూ అలాంటి మనస్తత్వం కలిగిన వారే. ఇది ఇంత శుభ్రంగా ఉందంటే ఈ ఉదయం ఎవరో ఇద్దరు వచ్చి పనిచేశారు కాబట్టే. దేవునికి స్తోత్రం. నేను మొన్న వచ్చాను. ఇదంతా చిరాకుగా ఉందండి, చాలా చిరాకుగా ఉంది. ఈరోజు ఉదయం వచ్చేసరికి శుభ్రంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటారు? పరిచర్య అంటారు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అందుకని నేను ఈ చేతులు మట్టి తెచ్చి దేవుని మందిరాన్ని అలికిన చేతులు ఇవి. కట్టండి. అది ఎవరి రోజు కట్టండి. అది మట్టి తెచ్చి చేతులతో దేవుని మందిరాన్ని అలికిన చేతులు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చేతులు కొన్ని లక్షల మంది కొరకు ప్రార్థన చేసి ఉంటాయి. ఇప్పటికీ కొన్ని వేలు కాదు కొన్ని లక్షల మంది కొరకు ప్రార్థన చేసి ఉంటాయి ఈ చేతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసినప్పుడు దేవుడు మరిచిపోడు, విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేసినప్పుడు దేవుడు మరిచిపోడు, విడిచిపెట్టడు. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే పరిచర్య చేయడానికి మనం సాధ్యమైనంత అందుబాటులో ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నాకు గుర్తొస్తుంది. మోజెస్ గారని, నేను ప్రభువులోకి వచ్చిన తొలి దినాల్లో పాస్టర్ గారు వచ్చేవారు. మోజెస్ గారు, ఆయన చనిపోయారు. ఆయనకి మేమంతా కూడుకుంటే ఇన్ని బియ్యం దాస్తారు కదా దేవుని ఇన్ని బియ్యం. ఈ బియ్యం అంతా ఒకరోజు ఒక చోట పోసి ఎలా దాస్తారు ఆ బియ్యం? మనం తౌడు బియ్యం మనం ఏంటది కొలుచుకుంటాం కదా. కొలిచిన బియ్యం నుంచి ఒక గుప్పుడి తీసి ఒక చోట వేస్తారు.
గుప్పుడే తీసి పక్కనేస్తారు. ఎందుకో తెలుసా? మా ఇంటిలో దైవజనుల ఇల్లు కూడా భాగస్తులని. ఇది తీసి ఏం చేస్తారంటే ఒక నెలకో 2 నెలలకో ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చి సమర్పిస్తారు. ఆ బియ్యం బస్తా బియ్యం అయితే ఈ బస్తా బియ్యాన్ని నేను నరసాపురం నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారికి పంపించాలి. ఎలా పంపించాలి? అప్పటికి రిక్షా ఇది లేదు కదా. నేను నా నెత్తి మీద పెట్టుకుని ఈ బియ్యం మూట ఎక్కడికి పట్టుకెళ్ళాలి? సెంటర్లో పట్టుకెళ్ళాలి. అప్పటికే బియ్యం రిక్షా మీద మా ఇంటికి వచ్చాయి. నేనేమో పాస్టర్ గారికి నెత్తి మీద పట్టుకుని మోసుకెళ్ళాలి. మొదట్లో సిగ్గుపడ్డాను. పాస్టర్ గారికి ఈ బియ్యం పట్టుకెళ్ళడానికి నేను మోసుకెళ్తున్నాను అని సిగ్గుపడ్డాను. కానీ ఆ ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, నేను రాజుల ముందు మంత్రులతో కలిసి భోజనం చేసేటంత ఆశీర్వాదానికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా! దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మాకు గత కొన్ని రోజుల క్రితం ఒక 100 కేజీలు బియ్యాన్ని మనోహరం గారు తీసుకొచ్చారు మా ఇంటికి. 100 కేజీలు అంటే 4 బస్తాలు అన్నమాట. 50 కేజీల బస్తాలు 2 తీసుకొచ్చి, అయ్యగారు మీరు బియ్యం తినాలండి, భోజనం చేయాలండి అని చెప్పి మా ఇంట్లో పెట్టి వెళ్ళారు. మేము తృప్తిగా తింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తొచ్చింది కాబట్టి ఈ సమయంలో చెప్పాను. వాళ్ళు నా దేవుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ పరిచర్య చేసేనే, ఓ పాస్టర్ గారి కోసం పరిచర్య చేసేనే, ఆ పరిచర్య అనేది దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు పరిచర్య చేయువారిగా ఉండండి, నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! పరిచర్యకు అందుబాటులో ఉండండి. మీరు నెలకొకసారి ఎప్పుడో 2-3 స్త్రీలు అనుకోండి, ఈ మందిరాన్ని దులిపే బాధ్యత మేము తీసుకుంటామని, ఈ చుట్టూ తుడిచే బాధ్యత మేము తీసుకుంటామని, అది దీవెన 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 దీవెనది, ఆశీర్వాదం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! నిశ్చయంగా దేవుడు తన యొక్క కృపను కనపరుస్తాడు. నిశ్చయంగా దేవుడు తన యొక్క సహాయాన్ని చేస్తాడు. దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. ఏమేమి విషయాలు చెప్పానో గొప్ప చేయాలంటే, యెహోషువతో దేవుడు ఏమన్నాడు? యెహోషువా, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉన్నానని ప్రజలు తెలుసుకునేటట్టుగా నిన్ను గొప్ప చేస్తాను. గొప్ప చేయబడాలంటే ఏం చేయాలి? 1, దేవుణ్ణి ఆశ్రయించాలి. గొప్ప చేయబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. 2వదిగా దేవునికి లోబడాలి. 3వదిగా దేవుని దగ్గర మన ఓపికతో, ఓర్పుతో ఉండాలి. 4వదిగా చిన్న పిల్లలుగా మారిపోవాలి. మన మనసు దేవుని దగ్గర చిన్న పిల్లలుగా మారిపోవాలి. 5వదిగా మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, పరిచారకులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పుల దగ్గర ఉన్న విషయాన్ని నా కళ్ళ ముందు గుర్తొచ్చినప్పుడల్లా, ఆ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంత ఆశ్చర్యపడతాను. నేనే కలెక్టర్ అయ్యి ఉంటే ఎంత బిల్డప్ ఇద్దునండి. అసలు ఒక రకంగా మొత్తం జిల్లాని కుదిపి పడేద్దును. అందుకే దేవుడు నన్ను కలెక్టర్ చేయలేదు. దేవునికి తెలుసు. హల్లెలూయా! హల్లెలూయా! అంతకంటే గొప్ప పనిని దేవుడు నాకు ఇచ్చాడు. కలెక్టర్ నేను వాక్యం చెప్తుంటే కూర్చుని విన్నాడు. దేవునికి స్తోత్రం. మొన్న మిజోరంలో ముఖ్యమంత్రి గారి యొక్క పర్సనల్ పైలట్ అంట. అంటే ఆయన్ని తీసుకెళ్తాడట. 3 ముఖ్యమంత్రులకి పర్సనల్ పైలట్. ఆయన ముందు కూర్చుని వాక్యం విన్నాడు. దేవునికి స్తోత్రం. రాజుల ముందు, మంత్రుల ముందు, ప్రధానుల ముందు నిలబెట్టేటువంటి గొప్ప కృపను దేవుడిచ్చాడు. ఈరోజు గమనించాలి, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడండి. బాధపడతావు ఎందుకు? నీ కుటుంబం ఎలా ఉండిపోదో, నీ పరిస్థితులు ఎలా ఉండిపోవో, నీ జీవితం ఎలా ఉండదో, ధైర్యంగా ఉండు. ఎవరో ఏదో అన్నారని నువ్వు బెంబేలు పడిపోతావు ఎందుకు? దేవుడు పట్టించుకోలేదు అన్నట్టుగా నువ్వు కంగారు పడతావు ఎందుకు? దేవుడు ఈరోజు వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా! దేవుడు గొప్ప చేసి తీరుతాడు. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.